రథసప్తమి నాడు పాటించవలసిన నియమాలు: సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య మంత్రాలను పఠించండి. ఈ విధంగా పాటిస్తే ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘాయుష్షు, సంపదను కూడా పొందుతారు. రథసప్తమి నాడు జాతకంలో సూర్యస్థానం బలపడాలంటే ఆ రోజున ఉప్పు తినకూడదని అంటారు. అలాగే ఉప్పును దానం చేయడం చాలా మంచిది. పారే నీటిలో లేదా నదిలో నువ్వుల నూనెలు దీపం వెలిగించి వదిలితే శుభ ఫలితాలు, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. బెల్లం, ఆవు నెయ్యితో పరమాన్నం చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. దాన ధర్మాలు చేసి విశేషమైన ఫలితాలు పొందుతారు. ఉపవాసం ఉండి కేవలం పండు తింటే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. రథసప్తమి నాడు ఆదిత్య హృదయం, గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రథసప్తమి రాగిపాత్ర నీటిని నింపి ఎర్రటి పుష్పాలను అందులో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టం, శత్రువులపైన కూడా విజయము, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే మట్టి కుండలో పాలను పెట్టి వాటిని వేడించేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాలు కొంతసేపు ఉంచాలి. దాంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి, సూర్యుడికి సమర్పిస్తే ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. బెల్లంతో కలిపినటువంటి నీటిని సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సూర్యదోషం శాంతిస్తుంది, పితృదోషం తగ్గుతుంది. అది ఎలా సమర్పించాలో వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. రాగి చెంబు నీటిలో నింపి అందులో ఒక బెల్లం ముక్క కలపండి. అది తూర్పు దిశలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఓం ఘృణి సూర్య నమః లేదా సూర్య నమః అనే మంత్రాన్ని జపిస్తూ కుండను 2 చేతులతో పైకి లేపి నెమ్మదిగా నీటిని సమర్పించండి. సూర్యకిరణాలు నీరు పడేలా చూడాలి. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో మాత్రమే ఇది చేయాలి. మహిళలు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. బెల్లం కలిపిన నీటి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం సరళమైనదే కాకుండా చాలా శక్తివంతమైనటువంటి నివారణ. సూర్యదోషం, పితృదోషము శాంతపరుస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా